జాతీయ మీడియా సంస్థలు వివిధ న్యూస్ ఏదైతే సర్వే ఏజెన్సీలతో టైఅప్ అయ్యి ఎగ్జిట్ పోల్స్ ప్రీ పోల్ సర్వేస్ చేస్తుంటే ప్రీ పోల్ సర్వేస్లో ఎన్డీఏ వైపే మొగ్గు చూపాక ఇప్పుడు ఎగ్జిట్ పోల్ సర్వేస్లో ఏమన్నా మార్పు వచ్చిందేమో. ఎందుకంటే రాహుల్ గాంధీ ఓట్ చోర్ ఉదంతం తర్వాత ఒక నెగిటివ్ పబ్లిసిటీ ప్లస్ నిన్న జరిగినటువంటి పేలుళ్ళు వీటన్నిటి ద్వారా అనుకున్నటువంటి ఒక అనుమానాలని పటాపంచలు చేస్తూ ఓటు వేసి బయటకు వచ్చేటటువంటి ఓటర్ యొక్క మనోభావాలకు సంబంధించినటువంటి అంశాన్ని ఎగ్జిట్ పోల్ సర్వేస్ అంటారు. అది దైనిక్ భాస్కర్ వాళ్ళ అంచనా ప్రకారం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. 145 నుంచి 160 స్థానాలు ఎన్డీఏకి వస్తాయని, 73 నుంచి 97 స్థానాలు మహాగఠబంధన్కి వస్తాయని, 5 నుండి 10 స్థానాలు ఇతరులకి వస్తాయి అన్నటువంటిది అంచనా వేసింది. తద్వారా దైనిక్ భాస్కర్ వాళ్ళ అంచనా కూడా మ్యాట్రిడ్జ్ అంచనా లాగానే ఉంది. ఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తుందని, మహాగఠబంధన్ మళ్ళీ ప్రతిపక్షంలోకి వెళ్తుందని, గతం కంటే కూడా సీట్లు తగ్గుతాయన్నది వీళ్ళ అంచనాలు.